క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తునామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు. ముందుగా అలనాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం. ఇలా వేడుచున్నాను, కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. కోరికలన్నీ ఈడేర్చువాడా, కరుణగలా నా యేసయ్య. కోరికలన్నీ ఈడేర్చువాడా, కరుణగలా నా యేసయ్య. కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. కోరికలన్నీ ఈడేర్చువాడా, కరుణగలా నా యేసయ్య. ఆకాంక్షతో నిన్ను ఆరాధించే వేళ, ఆకాంక్షతో నిన్ను ఆరాధించే వేళ, అభిషేక బలమై దిగిరమ్మని నీ ఆత్మతో నడిపించుమని. అభిషేక బలమై దిగిరమ్మని నీ ఆత్మతో. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాక్య పరిచర్లోనికి వెళదాం. ఫిబ్రవరి 13 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నీవు పొలములో దీవించబడదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం. అవును, ఇస్సాకు సాయం సమయంలో ధ్యానించటానికి పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడ్డాడు. మనం అలా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఎన్నిసార్లు ప్రభు మనల్ని కలుసుకున్నాడు,
మన ఆనందానికి పొలాల్లోని కంచులు చెట్లు సాక్షులుగా ఉంటాయి. అలాంటి ఆశీర్వాద నిమిత్తం మళ్లీ మనం ఎదురుచూస్తున్నాం. ఆ విధంగానే బోయజు కూడా తన పంటను కోసేటప్పుడు పొలంలో దీవించబడ్డాడు. పనివారంతా వచ్చి బోయజును ఆశీర్వదించారు. పొలాన్ని దున్నే ప్రతివారిని దేవుడు ఇలా వర్ధిల్ల చెయ్యాలి. ప్రతి వ్యవసాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు స్వరాన్ని విని దానికి లోబడి ఈ విధంగా దేవుని వాగ్దానం కోసం బ్రతిమాలుకోవాలి. మన పితరుడైన ఆదాము పొలంలో పనిచేయడానికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్తాం. మొదటి ఆదాము వల్ల నేల శపించబడిన రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనం దీవించబడతాం. ఇది మనకు గొప్ప ఆదరణ. మనం వ్యాయామం చేయటానికి పొలంలోనికి వెళ్తాం. దేవుడు మన వ్యాయామాన్ని దీవెనకరంగా చేసి మనకు ఆరోగ్యాన్నిస్తాడన్న తలంపు మనకు సంతోషాన్నిస్తుంది. ఆ ఆరోగ్యాన్ని మనం ప్రభువు మహిమార్థం ఉపయోగిస్తాం. మనం ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటానికి, దాన్ని అధ్యయనం చేయటానికి పొలంలోనికి వెళ్తాం. మనకు కనిపించేదంతా దేవుని ఉన్నతమైన ప్రయోజనం నిమిత్తం పరలోకపు ఆశీర్వాదంతో పవిత్రపరచబడింది. చివరికి మన వారెవరైనా చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టడానికి పొలంలోనికి వెళ్తాం. మన వంతు వచ్చినప్పుడు దేవుడు మనకోసం ఏర్పాటు చేసిన ఆ 6 అడుగుల స్థలంలో పాతిపెట్టడానికి ఇతరులు మనలను ఆ పొలంలోనికి తీసుకుని వెళ్తారు. అయితే సమాధి దగ్గర నిలిచి ఏడ్చేవారమైనా, ఆ సమాధిలో పెట్టబడిన వారమైనా మనం మాత్రం ఆశీర్వదించబడిన వారమే. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తులనైనా. మీరు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా వందనాలు. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించినటువంటి జీవాహారాన్ని బట్టి కూడా వందనాలు నాయన. అవును నాయన, మా జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వాటన్నింటిలోని కూడా మీరు అనుగ్రహించే ప్రేమను బట్టి అధిక విజయాలను మాకు అనుగ్రహిస్తున్నారు. అందరిని బట్టి వందనాలు నాయన. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నారు. అందరిని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం ఎవరైతే అట్టి శ్రమల గుండా వెళ్తున్నారో నాయన, మీ ఆదరణ వాక్యాన్ని దయచేశారు. మీరు వారిని అధికంగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను బట్టి వారు అధిక విజయాలను పొందుకోవటానికి కృపను సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.